టమాటా, వంకాయ, క్యారెట్ మరియు బంగాళదుంప అనే నలుగురు మంచి మిత్రులు ఉండేవారు. ఒక రోజున ఆ నలుగురు తోటలో నవ్వుతూ గెంతుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు సడన్‌గా టమాటా ఆగి ఇలా చెప్తుంది, అందరూ ఆగండి. నాకు అనిపిస్తుందేంటంటే నేను మీకంటే గొప్పవాడిని. ఎందుకంటే అందరూ టమాటాతో చేసిన కూరలంటే ఇష్టపడతారు. అప్పుడు వంకాయ గర్వంగా ఇలా అన్నాడు, నేను కూరగాయలలో రాజాని. నా రంగు చూడండి. అందరూ నన్ను బైంగన్ రాజా అంటారు. అందుకే మీ అందరిలో నేనే గొప్పవాడిని. ఇంతలో క్యారెట్ మధ్యలోకి వచ్చి ఇలా అంది, లేదు మీరు కాదు, నేనే గొప్పవాడిని. ఎందుకంటే నాలో విటమిన్లు ఎక్కువ, కళ్ళకు మంచిది, పచ్చిగాను తినొచ్చు, వండుకొని తినొచ్చు. అందుకనే నేనే గొప్ప. బంగాళాదుంప నెమ్మదిగా ముందుకు వచ్చి శాంతంగా ఇలా చెప్పింది, నాలో రంగులు లేకపోయినా నేను ప్రతి వంటకంలో ఉంటాను. నాతో ఫ్రైస్, కర్రీస్, సమోసాలు, పరాటాలు అన్నీ చేసుకోవచ్చు. అందుకని మీకంటే నేనే గొప్ప. ఇక అందరూ నేను గొప్పంటే నేను గొప్ప అని గొడవ పడడం మొదలుపెట్టారు. ఇంతలో ఒక తెలివైన గుమ్మడికాయ మెల్లగా దొర్లుకుంటూ వచ్చి ఆ గొడవ విని నవ్వుకున్నాడు. ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. వాళ్ళు కలిసి ఇలా అన్నారు, మాలో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు గుమ్మడికాయ చిరునవ్వుతో ఇలా అన్నది, టమాటా రుచి ఇస్తుంది, వంకాయ అందం తీసుకొస్తుంది, క్యారెట్ ఆరోగ్యాన్నిస్తుంది, బంగాళాదుంప మనసుకు తృప్తినిస్తుంది. కానీ మీ అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఒక గొప్ప వంటకం అవుతుంది. అది విన్న అందరూ చిరునవ్వు నవ్వుకుని కౌగలించుకున్నారు. అందరూ కలిసి మళ్ళీ చేతులు పట్టుకుని ఆనందంగా ముందుకు సాగారు. అప్పుడు అందరూ తెలుసుకున్నారు, ప్రతి ఒక్కరిలో గొప్పతనం ఉంటుందని. ఈ కథ నుంచి మనం నేర్చుకున్న విషయం, ప్రతి ఒక్కరూ తమ తమ లక్షణాలతో ప్రత్యేకమైన వారు. ఐక్యతతో ముందుకు వెళితే అందరం గొప్పవారమే. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.